ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూస్తే, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైనప్పుడు 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయులకు అప్పగించినట్లుగా చూస్తున్నాం. అప్పుడు దాను వంశస్థుడైన జొరియా పట్టణస్థుడైన మానోహ అనే ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, నీవు గర్భవతి కుమారుని కంటువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదని సెలవిచ్చినప్పుడు, తరువాత పుట్టిన బిడ్డకు తల మీద మంగళ కత్తి వేయకూడదు, పుట్టినది మొదలుకొని దేవునికి నాజూరు చేయబడిన వ్యక్తిగా పెంచాలని చెప్పింది. ఆ విషయాన్ని తన పెనిమిటి వద్దకు వచ్చి చెప్పినప్పుడు మరలా అతడు సాష్టాంగ నమస్కారం చేసి దేవుణ్ణి వేడుకున్నప్పుడు, ఆ దేవదూత మరలా ప్రత్యక్షమై ఏ విషయాన్ని అయితే సెలవిచ్చిందో దానిని బయలుపరిచినట్లుగా చూస్తాం.